అయిపోయింది. ఆమేన్. సో మీ ఆశను బట్టి దేవుడు నింపుతాడు. కొందరు ఉన్నారు దూరం ప్రాంతంలో ఉండి కొందరు ఆశ కలిగి వాక్యం వింటున్నారు కాబట్టి వాళ్ళ కొరకు నేను వాక్యాన్ని బోధించాలని దినం ఇష్టపడుతున్నాను. ఆమేన్. సంఘంగా నా ఎదుటనే మీరు కూర్చొని విన్న సంగతులు ఏం విన్నారని అడిగితే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది చాలా చెడ్డ స్థితి. ఇదేం స్థితి? చెడ్డ స్థితి. దీని నుంచి మనం మార్పు పొందాలా. ఆమేన్. ఏం చేయాలా? మార్పు పొందాలా. హల్లెలూయా. పక్కలతో చేతుల చేతి చెప్పండి, వాక్యము హృదయంతో వినమని చెప్పండి, ఆత్మతో వినమని చెప్పండి, ఆత్మలో గ్రహించండి దేవుని వాక్యాన్ని అని చెప్పండి. ఆత్మలో అర్థం చేసుకునండి. ఇవి శరీరంతో వినే చెవులతో వింటే అర్థం కావు. ఇవి మనస్సు పెట్టి వినండి అని చెప్పండి పక్కలకి. ఆమేన్. హల్లెలూయా. ఈ సిరియా దేశం అమ్మా మళ్ళా వినండి. ఇది సిరియా దేశం. ఇదేం దేశం? ఇది ఇశ్రాయేలు దేశం. ఆమేన్. రెండు ఉన్నాయి. ఏమున్నాయి? సిరియా దేశం ఉంది, ఇశ్రాయేలు దేశము ఉంది. ఈ సిరియా దేశంలో రాజున్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. ఆమేన్. రాజున్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. ఈ సైన్యాధిపతికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఇశ్రాయేల్లో రాజున్నాడు. ఆమేన్. ఇశ్రాయేల్ దేశానికి కూడా ఎవరున్నారు? రాజున్నాడు. ఈ సైన్యాధిపతి ఈ ఇశ్రాయేల్ నుంచి తీసుకుపోయిన ఒక చిన్న బిడ్డ చెప్పిన సంగతి విన్నాడు. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఏలినవాడా, నీవు అక్కడ వెళ్తే నీకు కుష్ఠరోగము పోతుంది. వినండి అందరూ కూడా. ఓకే. ఈరోజు వర్తమానము ఇది కాదు, మొన్ననే విన్నాం. కానీ మొన్న విన్న సంగతి మరలా చెప్తున్నా. ఈ చిన్నది చెప్పింది, నువ్వు మా దేశంకి పోయితే ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ద్వారా నీవేమవుతావు? శుద్ధి నొందుతావు, బాగుపడతావంటే ఈ సైన్యాధిపతి సిరియా రాజు దగ్గరికి పోయిండు. రాజు దగ్గరికి ఈ రాజుకి చెప్తున్నాడు, ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను నేను కలిస్తే శుద్ధున్నైతాను, నేను వెళ్ళాలనుకుంటున్నానంటే రాజు ఏమన్నాడో తెలుసా? అమ్మ వినండి, శారమ్మ నిన్ను అడుగుతా, నేను మళ్ళీ గంగమ్మనమ్మని అడుగుతా నేను. లేకపోతే మీరు బయటనే ఉంటారు బుధవారం రోజు, లోపలికి రారు. ఆమేన్. ఈ సైన్యాధిపతి సిరియా దేశపు రాజుకి చెప్తే సిరియా దేశపు రాజు ఏమన్నాడో తెలుసా? దానికేంది, నువ్వు పోయి బాగై వచ్చేసాయి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయించుకో, వైద్యం ట్రీట్మెంట్ తీసుకో, వచ్చేసాయి. నేను ఇశ్రాయేల్ రాజుకు ఒక దూతను పంపిస్తా, ఇశ్రాయేల్ రాజుకు ఒక లెటర్ రాస్తా, ఇశ్రాయేల్ రాజుకు నేను ఒక సంగతి చెప్తాను అన్నాడు. ఆమేన్. అర్థమైందా? ఈ దేశపు రాజు ఈ ఇశ్రాయేల్ రాజుకి లెటర్లో దూతను పంపి, మనుష్యుని పంపి, సైనికుడిని పంపి ఏం చెప్తున్నాడో తెలుసా? మా దేశం నుంచి మా సైన్యాధిపతి మీ దేశానికి వస్తున్నాడు, నీ దగ్గరికి, ఆయనను బాగు చేసి పంపు. ఏమన్నాడు? దీపక్ ఏమన్నాడు? ఆయనను బాగు చేసి పంపు అని ఈ రాజుకి చెప్తే ఈ రాజుకు అర్థం కాలే. శారమ్మ, ఈ రాజుకు ఆ రాజు ఈ ప్రవక్తకి చెప్తే బాగుండు, కానీ ఈ రాజు ఎవరికి చెప్పాడు? రాజుకి చెప్పాడు. అప్పుడు రాజు అంటుండు, నేనేమన్నా దేవుణ్ణా?
కుష్ఠరోగంని ఆ దేశంలోకి వెళ్ళి ఈ దేశంకి పంపిస్తే బాగు చేయడానికి. ఇదేం లేదు కానీ నాతోని గొడవ పెట్టుకోవడానికే ఈ ముచ్చటను పంపించిండు. ఎట్లన్నా నేను కుష్ఠరోగం తీసేయ కాబట్టి నువ్వు కుష్ఠరోగం తీసేయమంటే తీసేయవా అని చెప్పేసి యుద్ధం పెట్టుకోవడానికి అంటున్నాడని అన్నాడు. ఆమెన్. ఈయన ఇశ్రాయేలు రాజు బాధతోని నేను డాక్టర్ని కాదు, దేవుణ్ణి కాదు, నేను తీసేయలేనని బట్టలు ఇనుపుకున్నాడు. ఏం జినుపుకున్నాడు? బట్టలు జినుపుకున్నాడు. అంత బాధ అయింది ఆయనకి. బట్టలు జినుపుకోగానే ఈ ఇశ్రాయేలు రాజు సంగతి ఎవరికి తెలిసింది? ఎక్కడనో ఏ ఊర్లో ఉన్నాడు? షోమ్రోనా? హల్లెలూయా. సో ఈ విధంగా మళ్ళీ వినండి, ఇక్కడ రాజు బట్టలు ఇనుపుకుంటే ఇక్కడున్న ప్రవక్తకి ఏమైంది తెలిసింది. అది ఆయన యొక్క లెవెల్. హల్లెలూయా. ప్రవక్త యొక్క శక్తి అది. ఇప్పుడు మన సంఘంలో కూడా ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి వినబడతాయి. ఆమెన్. సంఘంలో దేవుడు ఉంటే ఖచ్చితంగా మనుషులు వస్తారు. హల్లెలూయా. అద్భుతాలు జరిగితే ఖచ్చితంగా అనేకులు స్వస్థత పొందుతారు. ఎవరిని అడుక్కునే అవసరం ఉండదు, ఎవరిని రండి అని పిలిచే అవసరత ఉండదు. హల్లెలూయా. నీలో దేవుడుంటే మనుషులు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు. ఆమెన్. ఈయన సైన్యాధిపతి. ఆ రోజు నేను మీకు చెప్పాను, ఈయన అన్యుడైనప్పటికీ మొదటి వచనంలో ఏముంది? దేవుడే తోడున్నాడట. మన దేవుడు ఈయనకు తోడుండి అన్యుడైనా ఆయనకు విజయం ఇచ్చినాడు. విజయం ఇవ్వడమే కాదు, కుష్ఠరోగి ఆయన. కుష్ఠరోగం అంటే దేవుడికి అసలు ఇష్టమే ఉండదని మనము ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు చెప్పిన పద్ధతిని చూస్తున్నాం. ఊరు బయటకు వెళ్ళిపోవాలి. ఆమెన్. కుష్ఠరోగం అంటే పాపం చేసినోడితో లెక్క. హల్లెలూయా. కుష్ఠరోగం ఉందంటే ఏమున్నట్టు? పాపం చేసినోడితో లెక్క. అటువంటి వానికి దేవుడు తోడై ఉండి విజయాలు ఇస్తే, అటువంటి వానికి రాజు మద్దతు పలికి ఆయన కొరకు లెటర్ రాసిస్తే, అంత గొప్పవాడు ఈయన దగ్గర దేవుడు ఉన్నందుకు ఇక్కడికి వస్తున్నాడు. ఆమెన్. మన దగ్గరికి కూడా గొప్ప వాళ్ళు వస్తారు. చెప్పలు కొడదామా? ఎందుకంటే మన దగ్గర దేవుడు ఉంటాడు. ఈ లోకంలో గనులు, గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, అధికారులు, రాజులు అనబడే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు. ఎలీషా నథింగ్. ఆయన ఇల్లు రాజు లాంటి ఇల్లు కాదు. ఆయన చెట్ల కింద, కొండల మీద, ఎక్కడ దేవుడు నివాసం ఇస్తే అక్కడ ఉంటున్నాడు. గుడిసెల్లో ఉంటున్నాడు. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఈ ఎలీషాకి దేవుని యొక్క అభిషేకం ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి ఉన్నది, దేవుని కృప ఉన్నది. ఆమెన్. దేవుడే ఎలీషాతో ఉంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హలో, ఉన్నారు ఇక్కడ? ఒకసారి మీరు మీరు మీ మీ చేతులను మీ హృదయం మీద పెట్టుకొని చెప్పండి, నీతో దేవుడు ఉన్నాడా? నీతో దేవుడు ఉంటే నీ దగ్గరికి మనుషులను నడిపిస్తాడు. ఆమెన్. ఏం నడిపిస్తాడు? మనుషులను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా మనం ఆల్రెడీ విన్న సంగతే. ఇదంతా మనం విన్న సంగతే. మళ్ళీ మీరు టైం వేస్ట్ చేపిస్తున్నారు. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఈ పాస్టర్ అంటున్నాడు, ఈ ప్రవక్త అంటున్నాడు, రాజా బట్టలు ఎందుకు జింపుకుంటున్నావు? బట్టలు జింపుకోకు. ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు. ఎవరికి? హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు వర్తమానం పంపినాడు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు వర్తమానం పంపిన వానికి అవును ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలవాలా. హల్లెలూయా.
తెలియాలి కదా ఆయనకి, రమ్మన్ చూసుకుందాం అని అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఎవరున్నారని తెలియాలి వాళ్ళకి, సేవకుడు ఉన్నాడని తెలియాలి. దేవుడు ఉన్నాడని అంటున్నాడా? దేవుడు ఉన్నాడని అంటలే. మరలా ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఈయనేమంటున్నాడు? ప్రవక్త. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతున్నాయా? దయచేసి అర్థం కాకపోతే మరలా అయినా మనం విందాం, కానీ ఈ సంగతులు అర్థం చేసుకోవాలి. ఈ ఎలీషా చిన్న పసిపాలులాగా లేడిక్కడ అన్నిటికీ దేవుడి మీద ఆధారపడడానికి. ఎలీషా ఎటువంటి కృపను పొందినంటే ఆయన నోటి నుండి ఏది పలుకుతే అది దేవుడు పలికినట్టుగానే అయిపోతున్నా, అంత ఎదిగిండు. సురేష్ అర్థమవుతుందా? కృప నుండి మహిమలో ఆపరేట్ చేయబడుతున్నాడు ఇక్కడ. ఆయన అభిషేకం, రెండంతల అభిషేకంలో ఆపరేట్ చేయబడుతున్నాడు. దేవుని వలె, దేవునికి కొంచెం తక్కువగా, ఆమెన్, దేవునితో కలిసి జత పని వాడిగా పనిచేసే స్థితిలో ఎలీషా మనకు కనబడుతున్నాడు. అంతేగాని ఇంకా కృపలోనే అన్నిటికీ దేవుని మీద ఆధారపడుతున్నటువంటి చిన్న బిడ్డలను పోలినటువంటి మనిషిలాగా మనకు కనబడట్లేదు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి తెలియద్దా? వాళ్ళకి తెలిసేటట్టుగా నువ్వేం భయపడకు, వాళ్ళకి తెలుస్తుంది రాని అని అంటున్నాడు. కానీ ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని అంటున్నాడా? అంటే ఇప్పుడు ఈ ఎలీషాకు గర్వం ఉన్నట్ట? దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాడు. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు రమ్మన్ అని అన్నాడా? ఇశ్రాయేల్లో సేవకుడు ఒకడు ఉన్నాడు రమ్మని అంటున్నాడు. పాస్టర్ ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడని. ఆమెన్. అంతటి కాన్ఫిడెన్స్, అంతటి ధైర్యం, అంతటి నిశ్చయత ఆయనకు ఉన్నది. ఈరోజే ఉదయం వస్తుంటే దేవుడు నాకు ఆ కృప ఇచ్చినాడు. మనం ఎవరిని కూడా రండి రండి అని పిలవడానికి ఎప్పుడు కూడా ఆ ఆలోచన చేయలే. అయినా సంఘం ఎందుకు ఎదుగుతుందంటే దేవుని కార్యములు జరుగుతున్నాయి కాబట్టి. ఆమెన్. దూర ప్రాంతం నుండి ఎందుకు వస్తున్నారు? దేవుని కార్యములు జరుగుతున్నాయి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎట్లుండాలి? ఎలీషా వల్లే దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆమెన్. దేవుడు ఉన్నాడు, దేవుడు నేను ఏమి తక్కువ కాదు, నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలవాలని అన్నాడు. హల్లెలూయా. సరే, ఈ విషయం మనం ఇంతదాకా అర్థమైంది. ఇంత కష్టపడి ఈ ఎలీషా ఇంటికి ఈ సైన్యాధిపతి వస్తే ఎలీషా కనీసము బయటకు రాలేడు, ఇంట్లోంచి బయటకు రాలే. అరే వినండి, వాక్యం వినండి, డిస్టర్బ్ చేయొద్దు జెస్సీ. ఎలీషా ఆ రోగిగ్రస్తుడు పక్క దేశం నుండి ఈ దేశంకి వస్తే కనీసం చూడడానికి కూడా ప్రవక్త రాలే. గేట్ దగ్గర ఉన్నాడు, గుమ్మం దగ్గర ఉన్నాడు. గుమ్మం దగ్గర నుంచే దూతను, సేవకుని పంపాడు ఎలీషా. తన పక్కకున్నోని పంపి ఆయనకి చెప్పు, యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే ఆయన బాగైపోతాడు, బాగైపోయినాక వెళ్ళిపోమని చెప్పేసినాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇదే. మొన్న ఇక్కడ దాకా విన్నాం, ఇప్పుడు ఇక్కడ విందాం. ఇది కూడా విన్నాం, కానీ దాంట్లో ఉన్న ప్రత్యక్షత మీతో షేర్ చేసుకోలేదు. ఈ ఇశ్రాయేల్లో ఏమున్నది? ఇశ్రాయేల్లో యోర్దాను నది. ఆమెన్. నది ఉన్నది. ఇది గంగా నది లెక్క, కృష్ణా నది లెక్క. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్లో ఏం నది ఉన్నది? రత్నమ్మ, ఏం నది ఉన్నది? గట్టిగా చెప్పండి, ఏం నది ఉన్నది? మీకు కనిపిస్తుందా? ఇది అడ్డుకుందా? ఆమెన్. హల్లెలూయా. అందరికి అర్థం కావాలన్నదే నా ఆశ. ఇశ్రాయేల్లో ఒక నది ఉన్నది. ఈ ప్రవక్త ఈ సైన్యాధిపతిని చూడకుండా, ఎలిజబెత్ అవ్వ నిద్ర కొట్టుకుంటున్నావు, చూస్తే కాదు అర్థం చేసుకోనండి, గుర్తుంచుకోవాలి ఈ సంగతులన్నీ. ఆమెన్. ఇందులోంచి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో అవన్నీ చెప్తున్నాను మీకు. హల్లెలూయా.
సో సేవకుడు దేవుని స్థానాన్ని, అనగా సేవకుడు దేవుని వలె పనిచేయాల. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడు అనట్లేడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అనేటువంటి ఛాలెంజింగ్గా సేవకులు నిలబడాల. ఆమెన్. గంగమనమ్మ అప్పుడు ఈ కుష్ఠరోగం ఉన్నాయని ఏమన్నాడు? నువ్వు పోయి ఇందులో మునిగి 7 సార్లు మునుగు, ఏమవుతావు, నీవు మంచిగా అయిపోతావు అన్నాడు. అప్పుడు ఈయనకు బాధ అయిపోయింది. అరే, నేను రాజు రికమెండేషన్తో వచ్చిన, నేను ఒక సైన్యాధిపతిని, బంగారము, బట్టలు, దుస్తులు, ఇంకా వెండి, ధనం తీసుకొని వచ్చిన, నా దగ్గరికి ప్రవక్త వచ్చి నన్ను ముట్టి లేకపోతే కొంచెం ఆడించి నన్ను బాగు చేస్తాడేమనుకుంటే నా ముఖం కూడా చూడలే, నాకు అసలు విలువ కూడా ఇవ్వలే. ఇట్లాంటి సేవకులు కావాలా మనకి? ఈ కాలంలో డబ్బులు ఎవడిస్తే వాడిని ప్రేమిస్తూనే ఉంటున్నారు ఎవరైనా సరే. ఆమెన్. డబ్బులు ఇచ్చే వాళ్ళని ఒక తీరు చూస్తారు, ఇయ్యని వాళ్ళని ఒక తీరు చూస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఆమెన్. అది నిజమైన సేవకులు ఆ విధంగా చెయ్యరు. ఇక్కడ దేవుడు ఎలీషాకి నడిపింపిస్తున్నాడు, ఆయన దగ్గర ఏమి తీసుకోవద్దని. ఆయనకి ఏమొచ్చేది లేదు, దేవుడు ఉంటే చాలు, దేవుని కృప ఉంటే చాలు, దేవుని శక్తి ఉంటే మనకు చాలు, మనతో దేవుడు ఉంటే చాలు. ఆమెన్. హల్లెలూయా. ఈ దినము ఎలీషా ఒక మాట చెప్తే అతను అన్యుడు కాబట్టి సేవకుల మాట సంగతి తెలియదు, ఆయనకి తెలియక నొచ్చుకుంటున్నాడు. ఇక్కడ మీరు సేవకుడు చెప్పిన మాటకు నొచ్చుకునే వాళ్ళందరూ కూడా మీకు దేవుడు అంటే తెలియని వాళ్ళే. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నీకు నిజంగా దేవుని పద్ధతులు తెలిస్తే సేవకుని మాట నీవేం చేస్తావు? లోపడతావు. కానీ ఇతనికి తెలియవు, ఇతని ధనం ఉన్నది కానీ ధనం కుష్ఠరోగము తీసేయలే. అధికారం ఉంది, అధికారం కుష్ఠరోగాన్ని తీసివేయలే. పలుకుబడి ఉంది, 10 మంది తెలుసు ఆయనకి, రాజు రికమెండేషన్ ఉంది, కానీ ఏది కూడా పని చేయలేదు. అదంతా పనిచేయదని ఇక్కడ ఉన్న చిన్న బిడ్డకి తెలిసింది. ఆ చిన్నదానికి తెలిసి నీ అధికారం పనిచేయదు, నీ డబ్బులు పనిచేయవు, నీ రాజు పనిచేయదు, నీ సైన్యాధిపతి ఉండడం కూడా పనిచేయదు నాయన అని ఆలోచించి ఆమె చెప్పింది. మా ఊర్లో ఒక పాస్టర్ ఉన్నాడు, మా దేశానికి వెళ్ళన్నది. వచ్చిండు, వస్తే పోనీ అట్లన్నా ఈ సేవకుడు వచ్చి ముట్టి ప్రార్థన చేస్తాడేమంటే సేవకుడు కూడా దగ్గరికి రాకుండా ఆ నదిలో మునిగి 7 సార్లు మునిగి బాగైపోతావని అన్నాడు మునిగితే. ఆమెన్. ఇప్పుడు ఈయనకు వస్తుంది ఆలోచన, ఎంత గర్వం ఉంది ఈ సేవకునికి, నన్ను ఇట్లా చేస్తాడని కోపంకి వచ్చేసిండు. రౌద్రుడై అంటే మామూలు కోపం కాదు, అది ఏమంటాం దాన్ని, కన్నులు ఎర్ర చేయడం అన్నట్టు. ఆమెన్. ఏం కోపం అది? కన్నులు ఎర్రగా చేయడం. నేర్చుకునండి. నేను చెప్తుంటే మీరు ఇట్లనే విన్నట్టే విని కుర్చీలు వింటున్నట్టే అనిపిస్తుంది నాకు. దయచేసి మీరు వినండి, కుర్చీలు కాదు. ఆమెన్. ఎంతమంది వింటున్నారు? ఆయనకి ఏమైపోయింది? కోపం వచ్చేసింది. కొన్నిసార్లు సేవకులు చెప్తే మనకు కోపం కూడా వస్తుంది. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? నిన్ను వెండి అడుగుతున్నాడా, నిన్ను కానుకలు అడుగుతున్నాడా మీ సేవకుడు? ఏం అడుగుతున్నాడు మీ సేవకుడు అని ఒక శిష్యుడు చెప్తున్నాడు. అయ్యా, ఆ సేవకుడు నిన్ను అడిగింది ఏంది? పెద్దగా ఫంక్షన్ చేయి, 10 మేకలు పోయి గొర్రెలు పోయి అంటే కొయ్యకపోతుంటివా? దానికంటే 7 సార్లు నీళ్ళలో మునిగితే నీకు ఏం కష్టం ఉంది అనగానే ఈ నయమానుకు ఏమైంది? సరే మంచిదే, అది కూడా వాస్తవమే అని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెన్. ఆ నిర్ణయం తీసుకోకుండా ముందు ఒక మాట అంటున్నాడు, ఈ కంపు నీళ్ళల్లో నేను మునుగుతానా? ఆమెన్. హల్లెలూయా. ఇవేం నీళ్ళట? మా దేశంలో కొన్ని నదులు ఉన్నాయి, మా దేశంలో కొన్ని ఏమున్నాయి? నదులు ఉన్నాయి. ఆ నదులు ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాటి కంటే తేటగా ఉంటాయి నీళ్ళు. ఆమెన్. అన్నాడా లేదా అక్కడ? ఆమెన్. హల్లెలూయా. వినండి, ఈరోజు వాక్యం ఈ నదులే, ఈ దిన వర్తమానం. దీంతో నేను స్టాప్ చేస్తాను, ఎందుకంటే మీరు నేర్చుకునే స్థితిలో మరి కెపాసిటీతో ఉండాలా. ఎక్కువైనా కానీ బాగుండదు. ఆమెన్. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ప్రభు మనకి వాటిని అన్నిటినీ మరి ఒక్క ముద్దగా చేసి చెప్తున్నాడు. ఈ నయమాను యొక్క
పరిస్థితి ఎట్లుందంటే, మా ఇంటికాడ నాకే బండి ఉన్నది అంటాడు దుబాయ్ పోయినాడు. ఇంటికాడ బండి ఉండని, ట్రాక్టర్ ఉండని, కారు ఉండని. దుబాయ్ ఎందుకు పోయినావు నువ్వు? నేను విన్నాను కాబట్టి. ఇంటి దగ్గర అందరు కొన్ని నిండున్నా కానీ అలవాటుగా దుబాయ్ పోయో ఆ బయట దేశాలకు పోయి పని చేసుకోవడం. ఇంట్లో అన్నీ బాగుంటాయి, కానీ అక్కడ పోయినాక ఒకటి చేతి కింద పని చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది? మా ఇంట్లో అన్ని ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చి కష్టపడు 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 కష్టపడు. ఇప్పుడు ఈయనకు కూడా అలాగే వస్తున్నది. మా దేశంలో ఎన్నో ఉన్నాయి. నేను సైన్యాధిపతిని. గలీజ్ యోర్దాన్ ఉన్నది. దీనికంటే గొప్ప నదులు మా దేశంలో ఎన్నో ఉన్నాయి. అండ్ల మునుగుమన్న మునుగుతుంటే కానీ ఇస్రాయేల్ దేశంలో ఉన్న యోర్దాన్లో నన్ను మునుగుమన్నాడు చూడు, ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకు అన్నాడు. మీరు అక్కడ చూస్తే అదే అర్థం వస్తుంది. మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, పేర్లతో సహా చెప్తున్నాడు. కానీ ఈ కంపెనీలల్లో నేను మునగలేను అంటున్నాడు. ఆమెన్. ఈ దినం మనము ఈ యోర్దాను నది నీళ్ళ గురించి ఒక సత్యం తెలుసుకొని ముగించుకుందాం. ఆమెన్. హలో, ఉన్నారా? దయమనమ్మా, ఏం తెలుసుకుందామన్నా నేను? ఏం తెలుసుకుందామన్నా నేను? ఏం తెలుసుకుందామన్నా? శారమ్మ, ఏం తెలుసుకుందామన్నా? సురేష్, ఏం తెలుసుకుందామన్నా? యోర్దాను నీళ్ళ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ డైరెక్ట్ యోర్దాన్ నది అనగానే మీకు అర్థం కాదని ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఆమెన్. తేటగా ఉన్న నీళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. ఆమెన్. ఇట్లా చూడంగానే అడుగు కనబడ్డది అనుకో, మనకు ఎంత గమ్మత్ ఉంటుంది కదా. అదే బురద నీళ్ళు చూసినాం అనుకో, దిగాలనిపిస్తుందా? ఈ యోర్దాన్ యొక్క గుణం ఏంటంటే బురద నీళ్ళే. ఆమెన్. యోర్దాన్ నీళ్ళు ఎటువంటి? బురద నీళ్ళే. అందుకే నయమాన్ ఇష్టపడలేదు. ఏం నీళ్ళు? మురికి నీళ్ళు. హల్లెలూయా. బురద నీళ్ళు. బురద నీళ్ళల్లో చూస్తే మనకేం కనబడుతుంది? ఏం కనబడదు. ఆమెన్. అమ్మా వినండి, మురికి నీళ్ళని చూస్తే ఏమీ కనబడదు. కానీ దేవుడు ఈ మురికి నీళ్ళనే ఎన్నుకున్నాడు. దేన్ని ఎన్నుకున్నాడు? నీ బ్రతుకుని చూస్తే ఏం కనబడదు, ఎందుకంటే నువ్వు మురికి కాబట్టి. కానీ దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ఆ మురికి నీళ్ళలో ఏం దాగి ఉంది తెలుసా? 7 సార్లు మునగగానే ఏమైంది? కుష్ఠరోగము పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మన జీవితాల్ని మీదికెళ్ళనే చూస్తారు. మన హృదయము, మన లోతుల్లోనికి ఎవడు రాలేడు. కానీ సేవకులు మాత్రము పనికి మాలిన వ్యక్తిని అని అందరు అంటుంటే వాడిని చూసి వాడిని విలుసుకొని ఏం చేస్తారు? వాడిని గొప్ప శిష్యులనుగా తయారు చేస్తారు. హల్లెలూయా. దేవుడు కూడా ప్రతి ఒక్కరిని అలాగే చూస్తూ ఉన్నాడు. మోషే ఏం చేశాడో తెలుసా? అన్యుల ఇంట్లో పెరిగిండు. మంత్రతంత్రాలు నేర్చుకున్న వాళ్ళ ఇంట్లో పెరిగిండు. ఒక వ్యక్తిని చంపేసి ఏం చేసిండు? మర్డర్ చేసేసిండు, చంపేసిండు. అయినా మోషే మంచోడు అయిపోయిండు దేవునికి. ఆమెన్. మురికి కనబడుతుంది, మర్డరర్ అని, మంత్ర విద్యలు చేసిన వాళ్ళ దగ్గర పెరిగిండని. అయినా దేవుడు అవన్నీ చూశాడా? మురికి నీళ్ళని. నువ్వు చేసిన తప్పులన్నీ కనబడుతుంటాయి మనుషులకి, కానీ దేవుడు ఆ మురికి దాటిన తర్వాత ఏముందో చూస్తున్నాడు. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. మనుషులకు ఆ నయమాను కనబడ్డట్టుగా మురికి నీళ్ళే కనిపిస్తాయి, మనం చేసిన తప్పులే కనిపిస్తాయి. కానీ దేవునికి అది దాటిన తర్వాత మనలో ఉన్నటువంటి మంచిదంతా కూడా దేవునికి కనిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? కాబట్టి ఈ దినం మనం
తగ్గించుకోవడానికి ఇది ఒక జ్ఞాపకార్థంగా ఉంటున్నది. హల్లెలూయా. మంచి స్థితిలో లేని వాళ్ళని దేవుడు ఎక్కువగా బైబిల్లో వాడుకున్నాడు. ఆమేన్. వాళ్ళ జీవితం అంతా గలిబిలి గజిబిజి అయిపోయింది. వీడెవడ్రా బాబు, వీడిని దేవుడు ఎందుకు వాడుకున్నాడన్న ప్రశ్న మనకు మిగులుతూ ఉంటుంది. కానీ ఈ యోర్దాను నీళ్లను వాడుకున్నట్టుగానే నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది ఈ మధ్యాహ్న కాల సమయం? సో దేవుడు తేటగా ఉన్న నీళ్ళని ఎవరిని కూడా వాడుకోవట్లేదు. ఆమేన్. నేను పరిశుద్ధుని, నేను మంచిగా ఉన్నా అంటున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? పక్కకు పడేస్తున్నాడు. మురికిగా కనిపిస్తున్న మనుషులు. ఇక్కడ మనం ఎంతమంది మీ తేటగుండింటి మీ దేవునిలోకి రానప్పుడు అన్నిటి చేత మురికిగా కలుషితమైనటువంటి వారంగా మనం ఉన్నాం. హల్లెలూయా. కానీ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇటువంటి వాళ్ళని దేవుడు వాడుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలుపుతా ఉన్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఈరోజు నిన్ను కూడా దేవుడు ఇలాగే వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నేను ఇంకా కొన్ని సంగతులు దీంట్లో ఉన్నటువంటి ఈ తేటగా ఉన్న నీళ్ళు, ఈ మురికిగా ఉన్న నీళ్ళు, ఎలీషా ఎందుకు ఈ యోర్దాను నదిలోనే మరి వెళ్ళమన్నాడు? ఈ సంగతులన్నీ మాట్లాడవలసి ఉన్నది. హల్లెలూయా. అంతేకాకుండా ఎలీషా చెప్పినప్పుడు ఆయన కాపరి స్వరం తెలియదు, కానీ కాపరి స్వరంలో ఉన్న అనగా సేవకుని మాటలో ఉన్నటువంటి బలము ఏ విధంగా ఉంటుందో ఈ సంగతులన్నీ మనం మాట్లాడుకుందాం. ఆమేన్. కాబట్టి ఈ దినం కొరకు మనందరి జీవితాలు మురికిలాగానే మనుషులు చూశారు, కానీ మనము మురికి కాదు, దేవుని చేతిలో వాడబడే గొప్ప ఆయుధాలమని మనం తెలుసుకోవాలా. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నెన్నో జరిగి ఉంటాయి, కానీ అవన్నీ కూడా దేవునికి తెలుసు. ఆమేన్. రోమ పత్రికలు చెప్తాడు కదా, ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. చెప్పండి, ఇక్కడ మీరు పుట్టి మీరు తప్పు చేస్తారని దేవునికి తెలియదా? తెలుసా తెలియదా? మనం ఏం చేస్తామో అన్ని దేవునికి ముందే తెలుసు. కాబట్టి దేవునికి తెలియదన్నది ఏమీ ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో జరుగుతున్న సంగతులను బట్టి చింతించకూడదు. హల్లెలూయా. ఈ దినం మనము మన జీవితంలో ఈ మురికిని చూస్తుండొచ్చు, కానీ ఆ మురికి తర్వాత మురికి లోపల ఏముందో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. మనం ఎవరం పనికొచ్చే వారం కాకపోవచ్చు, కానీ పనికొచ్చే వాళ్ళంగా దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకని దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో వాళ్ళే వస్తారు. ఎవరిని దేవుడు కృప ఇచ్చారో వాళ్ళే ఆయన సన్నిధిలో నిలుస్తారు. మనం ఎంత ట్రై చేసినా ఒక మనిషిని మార్చలేము. ఆమేన్. ఒక మనిషి హృదయాన్ని మార్చలేం, మనస్సు మార్చలేం. మార్చాలనుకుంటే దేవుడు తప్ప ఎవరు కూడా మార్చలేరు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ నీళ్ళలో దిగినప్పుడు 7 సార్లు మునిగే వరకు కూడా అద్భుతము జరగలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పారు? దేవుడా? ప్రవక్త చెప్పినాడు. ఎట్లా చెప్పినాడు? దేవుని ఆత్మతో చెప్పిన, అంటే దేవునితో కలిసి పని చేస్తున్నాడు. ఈ దినం మనల్ని కూడా ఆయనతో కలిసి పని చేయాలని కోరుతున్నాడు. ఆయన మీద ఆధారపడి బ్రతకడం కాదు, కానీ ఆయనతో కలిసి పని చేయాలి. ప్రతిదానికి దేవుడా అని అనేదానికంటే నీవు లేచి యేసు ప్రభు తుఫాన్ని గద్దించినట్టు నీ సమస్య నీవు దేవుని ఆత్మ ద్వారా గద్దించాలా. ఆమేన్. పక్కలకు చెప్పండి, మనం చిన్నపిల్లలుగా ఉంటే నడవదు, మనము కుమారులం కావాలా, పెద్దవాళ్ళం కావాలా, ఎదిగిన వాళ్ళం కావాలా. హల్లెలూయా. కుమారులు మాత్రమే ఆత్మచేత నడిపించబడితే మనం కుమారులం అవుతాం. కుమారులు మాత్రమే రాజ్యాన్ని ఏలడానికి పనికొస్తారు, రాజ్యాన్ని కట్టడానికి
పనికొస్తారు. హల్లెలూయా. ఒకే మాటలో చెప్తున్నాను, మన బ్రతుకుల్లో ఏం జరిగినాయో అవన్నీ కూడా మనం చూసే అవసరత లేదు. అన్ని దేవునికి తెలుసు. కాబట్టి కింద పడ్డావా, లేచి దులుపుకొని ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఆమెన్. వెనుకునే అన్ని మర్చిపోవాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు నయమాను కూడా తన రోగం అక్కడనే ఇడిచిపెట్టేసి సంతోషంగా శుద్ధుడై వెళ్ళాడు. అబ్బాబాబా, ఎంత సంతోషం ఉంటుంది చూడండి. కుష్ఠరోగం పోయితే ఒక వ్యక్తి చర్చికి వచ్చి ఆ విధంగా స్వస్థత పొందితే ఎంత సంతోషం ఉంటుంది వాళ్ళకి. ఆమెన్. ఉంటుందా ఉండదా? అటువంటి గొప్ప కృప కొరకు మనం వేడుకోవాలి దేవుని. అటువంటి గొప్ప శక్తి ప్రభావములు సంఘంలో ఉండడానికి కొరకు మనం ఆశించాలి. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి, ప్రభువా, మురికి నీళ్ళలాగా ఉన్న మమ్మల్ని నీవు ఎన్నుకున్నావు, మాలో నీ శక్తిని ఉంచావు. ఈ మురికి నీళ్ళల్లో ఎవరు దిగినా, ఎవరు మాట్లాడినా, ఎవరు మాతో సహవాసం చేసినా వాళ్ళు బాగుపడే కృపను మాకు ఇస్తున్నావు. ఈ దినము ఈ యొక్క కంటామినేటెడ్ అంటే కుళ్ళిపోయిన వాటర్, యోర్దాను నదిని నువ్వు ఎంచుకున్నట్టు నన్ను ఎంచుకున్నావు ప్రభు. ఈ సంఘంలో ప్రభు, నేను మంచోన్నని మంచిదాన్నని గర్వించడం కాదు, కానీ దేనికి పనికిరాని నన్ను నువ్వు ఎన్నుకున్నావు దేవా. నాలో నీవు ఉన్నందుకు నీకు వందనాలు. నా ద్వారా నీవు కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నేను ఉన్నతమైనటువంటి బలమైన స్థితిలోనికి ఎదిగిన కుమారుల వల్లే పనిచేయడానికి నాకు శక్తిని ప్రభు అని అడుగుదాం. అందరం ఎవ్వరం కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. దేవుని స్వరం వాక్యమే. వాక్యం అనే మాటలు సేవకుని నోటి నుండి వస్తుండగా సేవకుని స్వరము మీరు విన్నారు. ఈ సేవకుని స్వరం గుండా వచ్చిన మాటలు దేవుని మాటలు. సో దేవునికి ఏం స్వరము, వాక్యం కాకుండా ఇంకా వేరే ఏ స్వరం ఉండదు. మీకు వినబడుతుంది సేవకుని స్వరం అయినప్పటికీ ఆ సేవకుని స్వరం ద్వారా వస్తున్న మాటలన్నీ దేవుని వాక్యం. కాబట్టి ఈ దినం మనం దేవుని వాక్యానికి వెలువిద్దాం. అందరం సిద్ధపడదాం. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కూడా చక్కబరుస్తాడు దేవుడు. ఏది కూడా వదలడు. మన బ్రతుకులన్నీ తెలుసు దేవునికి. ఎప్పుడు కూడా మనము అయ్యో నేను పాపిని అనే విషయంలోకి వెళ్ళొద్దు. దేవునికి సమస్తము తెలుసు. మన జీవితం అంతా పుట్టిన తర్వాత ఏం చేస్తామో కూడా తెలుసు. ముందుగానే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ దినం ఇక్కడ ఉంటున్నాం. మనం పాపం చేయాలని దేవుడు ఏం కోరట్లేదు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ అడగండి, అయ్యా ఈ దినము నన్ను నీవి స్థితిలో ఉంచినందుకు వందనాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కూర్చుందాం అందరం కూడా. కూర్చుందాం అందరం కూడా. దీన్ని బట్టి మనం ఒకటి తెలుసుకుంటున్నాం, పాపం. ఆమేన్. వాళ్ళు చేసే పాపాన్ని బట్టి నీవు వారిని తెలుసుకుంటావనే వాక్యంలో ఎక్కడ కూడా దేవుడు చెప్పలే. ఆమేన్. దేవుడు ఏమన్నాడో తెలుసా? వారి ఫలములను బట్టి నీవు తెలుసుకుంటావన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎటువంటి ఫలములు ఫలిస్తున్నావో దాన్ని బట్టి నీవు ఏమై ఉన్నావో తెలుస్తుంది అంటుండగా, నువ్వు చేసే పనులను బట్టి కాదు. హల్లెలూయా. ఎందుకంటే పాపం అనేది అది ఒక స్థితి. ఆమేన్. పాపం అనేది మెటీరియల్గా ఏం లేదు. అది ఒక స్థితి, మనకు వచ్చిన పరిస్థితి అది. ఆమేన్. మనం చేసే క్రియలను బట్టి మనకు వచ్చిన ఒక స్థితిగతి అది పాపం అనేది. ఆమేన్. సో మనము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా ఎట్లా తెలుస్తుందంట? మన ఫలించే ఫలమును బట్టి తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో మనం మంచి ఫలములు ఫలించాల. హల్లెలూయా. మంచి ఫలములు ఫలించటాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము. హల్లెలూయా. చెడ్డ ఫలాలు ఫలిస్తే మరి దేవుని దగ్గర నుండి మనం దూరం అయిపోతూ ఉంటాం. కనుక ఈ దినం బల్లలోకి ప్రవేశించక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ ఫలములు ఏ విధంగా ఉన్నాయి?
పచ్చగా ఉంటే సరిపోదు, మనం ఫలములు ఫలించాలి. పచ్చగా ఉండడం అంటే నేను పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుని అని అనుకోవడమే. పచ్చగా ఉండడం అంటే ఏంది? నేను పర్ఫెక్ట్ పరిశుద్ధుని అనుకుంటే నీ ఫలములు కూడా 10 మంది తినాలా. నువ్వు మంచోడు అయితే దయ్యాలు వెళ్ళగొట్టాలి, నువ్వు పర్ఫెక్ట్ అయితే దేవునిలాగా కార్యములు చెయ్యాలి. అందుకే వాక్యం అంటుంది, ఎవడు పర్ఫెక్ట్ కాడు, దేవుడు తప్ప. ఆమెన్. దేవుడు ఒక్కడే నీతిమంతుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఆ విధంగా దేవుడు మురికి వాటర్ని ఎన్నుకున్నట్టుగా మనల్ని ఎన్నుకున్నాడు. కృప పొందడానికి మనల్ని మనం హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉంటే గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, బల్లా కొరకు సిద్ధపడదాం. మరి ఏలియాను వచ్చి మనల్ని బల్లాలో నడిపిస్తారు.